హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయండి. ఏంటంటే అవి కుక్క తోక వంకర, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాటన్నిటికీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీడే అన్నమాట. వీడి బుద్ధి కుక్క తోక లాంటిదే, అది ఎప్పుడు వంకరే. ఎందుకంటే వీడు ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా మారతాడా లేదా అనేది నాకు డౌటే. వీడి గురించి నిజాలు చెప్తున్నందుకు ఫస్ట్ ఏం చేశాడు, నా మీద ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేశాడు. ఇవన్నీ ఆపాలి, నేను వాడికి భయపడి వాడు అలా ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేస్తే నేనేదో భయపడి ఆపేస్తాను అని. తర్వాత ఏం చేశాడు, ఎవడో వాడు చెంచగాడు ఉన్నాడు కదా, వాడి పేరేంటో నరేష్ అనుకుంటా, వాడి చేత వీడియోలు చేయించాడు. అది కూడా అయిపోయింది. వాడిప్పుడు ఎక్కడున్నాడో అడ్రస్ కూడా లేడు, ఆ నరేష్ అనేవాడు. అది కూడా అయిపోయింది. దానికి కూడా మనం భయపడలేదు, మన వీడియోస్ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకేంటి, నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నాడు వీడియోస్ కింద. ఇప్పుడు వాడి ఛానల్లో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఈ వీడియోస్ చూసే వాడి వీడియోస్ చూసే వాళ్ళకి, మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు, వాడి ఛానల్లో నెగిటివ్ కామెంట్ ఏది పెట్టినా వాడు వెంటనే డిలీట్ చేస్తాడు. వాడి ఛానల్లో నెగిటివ్ కామెంట్స్ ఏమీ లేకుండా చూసుకుంటాడు ఫస్ట్ నుంచి. లేకపోతే వాడి ఛానల్, వాడి మోసాలు ఇన్నాళ్ళు ఇలాగా ఉండేవి కావు. వాడి ఛానల్లో పెట్టిన కామెంట్ పెట్టినట్లు వాడు ఉంచితే వాడి మోసాలు ఎప్పుడో బయటపడి ఉండేవి. కానీ వాడు నెగిటివ్ కామెంట్స్ని డిలీట్ చేసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి మోసాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు వాడు మన ఛానల్లో వీడియోస్ కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టిస్తున్నాడు. ఒరే చెత్త వెదవా, నేను నీలాగా నెగిటివ్ కామెంట్స్ డిలీట్ చెయ్యనురా, ఉంచుతాను, వాటికి సమాధానం చెప్తాను, చూద్దు ఉండు. నువ్వు ఏం చేసినా సరే నీ గురించి నిజాలు బయటికి రావటం అనేది నువ్వు ఆపలేవు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కామెంట్, లింగం జలా 5602 అంట. హౌ ఆర్ యూ డార్లింగ్, నీ నెంబర్ పెట్టవా ఫేస్ పెట్టకపోయినా. ఒరే చెత్త శివయ్య, ఇలాంటి కామెంట్లు నువ్వు ఎన్నైనా పెట్టుకోరా, పెట్టించుకో. అది వాళ్ళ కర్మ, వాళ్ళు అనుభవిస్తారు. అది పెట్టినవాడు వాడెవడో, ఈ లింగమో గింగమో ఎవడో, అది వాడు అనుభవిస్తాడు, పెట్టించినందుకు నువ్వు అనుభవిస్తావు. వీడికి ఎంత ఇచ్చాడో మరి డబ్బులు, ఒక్కొక్క కామెంట్కి మరి ఎంత ఇస్తున్నాడో డబ్బులు. వీడు ఆ డబ్బులకు కక్కుర్తిపడి ఇట్లాగా పెడుతున్నాడు. కానీ దీని ఎఫెక్ట్ వాడికి కొడుతుంది అన్న విషయం పాపం వాడికి తెలియదు, పెట్టిన వాడికి. నువ్వేమైనా చెయ్యరా, నేను మాత్రం నీ మీద వీడియోలు చేయటం ఆపను. ఇక్కడ ఒక కామెంట్ చూడండి ఫ్రెండ్స్, బాలకృష్ణ కరకంపల్లి అంట. నువ్వు నిజాలే చెప్తున్నావని ఎలా నమ్మటం. బాలకృష్ణ, నన్ను నువ్వు అన్నావు కాబట్టి నేను కూడా నువ్వు అంటాను. నేను నిజాలే చెప్తున్నానని ఎలా నమ్మటం. ఇప్పుడు ఈ ఛానల్లో విత్ ప్రూఫ్స్ నేను ఎన్ని వీడియోస్ చేశాను, ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ నువ్వు చూడు బాలకృష్ణ. ఫస్ట్ నేను అన్నీ విత్ ప్రూఫ్స్ చూపించాను. వాడి ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడు. వాడు ఒక్క ప్రూఫ్ చూపించాడేమో చూడు. వాడు నీకు ఎన్ని డబ్బులు ఇచ్చాడో నాకైతే తెలీదు ఇలా కామెంట్ పెట్టడానికి. నువ్వు వీడియోస్ అన్నీ చూసి అప్పుడు కామెంట్ పెట్టు. లేదనుకో, నీకు నిజాలు తెలియాలనుకో, సిసిఎస్కి వెళ్ళు. హైదరాబాద్లో సిసిఎస్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ కేసులు 2 కేసులు ఉన్నాయి. ఇంకా నేను వాడి మీద ఉన్న ఎఫ్ఐఆర్ నెంబర్లన్నీ కలిపి ఒక వీడియో చేశాను. ఆ ఎఫ్ఐఆర్లన్నీ ఆన్లైన్లో కొట్టి చూసుకో, నువ్వు అవన్నీ ఓపెన్ చేసి చదువుకో. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకో, కోర్టులకు వెళ్ళి వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అవన్నీ చేసుకో, అప్పుడు నమ్ము నువ్వు. సేమ్ ఇదే ది గ్రేట్ బాలకృష్ణ ఇంకో కామెంట్ పెట్టాడు. నువ్వు ఆడదానివేనా, వాడు వీడు అంటున్నావు, నువ్వు పాపులర్ అవ్వటానికే ఇలా చేస్తున్నావు. ఐఆమ్ ఫ్రమ్ బెంగళూరు. నువ్వు బెంగళూరు అయినా బంగ్లాదేశ్ అయినా నాకు అనవసరం బాలకృష్ణ. ఏంటి, నువ్వు ఆడదానివేనా, వాడు వీడు అంటున్నావు.
నేను వాడు వీడు అంటేనే వాడిని నీకు అంత వాడి మీద నీకు అంత అభిమానం ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను, వాడి ఫోటోలు పెట్టుకుని నువ్వు పూజించుకో, రోజుకో దండేసుకో. వాడు వీడు అనక ఒక పని చేయి, నువ్వు నీ ఆస్తులు ఏమన్నా ఉంటే అమ్ముకొని మాలాగా ఇప్పుడు మేము 38 లక్షలు ఇచ్చాము, ఇంకా కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు అంత అవసరం లేదు, ఒక 20 లక్షలు ఇవ్వు వాడికి తీసుకెళ్ళి ఒక 20 లక్షలు ఇచ్చి ఆ తర్వాత వాడి రియల్ ఫేస్ తెలుస్తుంది నీకు. అప్పుడు నువ్వు ఏమంటావో వాడిని చూద్దాం. వాడు వీడు అంటాం కాదు, ఇంకా వాడు మోసం చేసిన ఇన్వెస్టర్స్ అందరూ చాలా చాలా మంచివాళ్ళు కాబట్టి ఇంకా వాడి బాడీ పార్ట్స్ అన్నీ ఉన్నాయి వాడి బాడీలో, వాడు ఇంకా బతుకున్నాడు, వాడు ఇంకా చాలా హ్యాపీగా బతుకుతున్నాడు ఇప్పటికి కూడా. ఎందుకు? ఇన్వెస్టర్స్ అందరూ చాలా మంచివాళ్ళు కాబట్టి. వాడిని ఏం అంటలేదు, నేను జస్ట్ వాడు అంటున్నాను. వాడు చేసిన మోసానికి వాడిని నువ్వు తీసుకెళ్ళి ఒక 20 లక్షలు ఇయ్యి, ఆ తర్వాత నువ్వేమంటావో చూద్దాం. ఇంకేమన్నావు? నువ్వు పాపులర్ అవ్వడానికి ఇలా చేస్తున్నావు. నేను పాపులర్ అయ్యి ఏం చేస్తాను? నేను ఆల్రెడీ చెప్పాను, ఐఎమ్ ఏ నార్మల్ హోమ్ మేకర్ అని. నేను పాపులర్ అవ్వాలి అంటే ఈ వెధవ గురించి చెప్పనవసరం లేదు. పాపులర్ అవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, నాకు అనవసరం పాపులారిటీ అనేది. ఈ వెధవ గురించి తెలుసుకొని వీడి వల్ల ఎవరు మోసపోకూడదని నేను వీడియోలు చేస్తున్నాను. ఈ కామెంట్స్ వాడే పెట్టిస్తున్నాడని నాకు తెలుసు. పెట్టించుకో, నువ్వు ఎన్ని కామెంట్లు పెట్టించుకున్నా నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. నీలాగా నెగిటివ్ కామెంట్స్ నేను డిలీట్ చెయ్యను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.